అందరికీ నమస్కారం. శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రభుత్వానికి సంబంధించి స్కీములు మరియు ఇతర వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్. అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి, అది మనం ఎందుకు చేసుకోవాలి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఖచ్చితంగా ఏదో ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి సంబంధించి ఒక క్లస్టర్ పరిధిలోని ఒక కుటుంబంగా పరిగణించబడుతుంది. అంటే ఒక భర్త, భార్య, వాళ్ళ ఒకరు లేక ఇద్దరు ముగ్గురు పిల్లలతో కలిపిన ఒక యూనిట్ని కుటుంబం అంటారు. ఆ కుటుంబాన్ని ఒక హౌస్ హోల్డ్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అటువంటి హౌస్ హోల్డ్లో మీరు ఏదో ఒక క్లస్టర్, మీ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వార్డు పరిధిలో ఒక హౌస్ హోల్డ్లో మీరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకొని ఉండాలి. దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకముల స్కీములకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటిది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మన కుటుంబం ఆ పంచాయతీ పరిధిలో ఒక నిర్దిష్టమైనటువంటి జియో లొకేషన్, ప్రామాణికమైనటువంటి ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మధ్యలో మన ఇల్లు ఉంది, ఆ ఇంటిలో మనం నివసిస్తున్నాం అని అఫీషియల్గా ఒక ధృవీకరించడాన్నే ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అంటారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వంలో మన ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పర్టిక్యులర్ జిల్లా లేదా మండల లేదా గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో లేదా పంచాయతీ వార్డు పరిధిలో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి కావలసినటువంటి స్కీమ్స్, అన్ని రకముల స్కీమ్స్ లేదా సర్వీస్ సేవలన్నీ కూడా ఏ విధంగా అందుబాటులో ఉంచాలి అనేదానికి ప్రభుత్వం ప్రణాళికను వేసుకోవడం కోసం పూర్తిగా సమాచార నిమిత్తం ఆ కుటుంబాలని హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ద్వారా ఉంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ప్రభుత్వం అందించే అన్ని రకములైనటువంటి సేవలు కూడా ఇదే బేస్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది బేస్మెంట్ అని ఎలా చెప్పుకోవచ్చు అంటే, మీకు ఎగ్జాంపుల్గా ఒక కుటుంబానికి ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్ రావాలన్నా కానీ ఒక రైస్ కార్డ్ అనేది ఉండాలి. ఆ రైస్ కార్డు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక సచివాలయ, గ్రామ లేదా వార్డు సచివాలయ పరిధిలో ఒక పంచాయతీలో మీరు ఖచ్చితంగా ఒక క్లస్టర్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండవలసి ఉంటుంది. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే రైస్ కార్డు పొందుటకు అర్హులు. రెండవది, క్యాస్ట్ లేదా ఇన్కమ్ లాంటి రెవెన్యూ సేవలు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఎటువంటి సేవకైనా సరే మొట్టమొదటిసారిగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్నే పరిగణనకు చేస్తారు. ఎందుకంటే మీరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మొట్టమొదటిగా మనకి కావాల్సిన క్యాస్ట్ లేదా ఇన్కమ్ని అప్లై చేసుకునేటప్పుడు మన ఆధార్ కార్డు వాళ్ళు ఎంటర్ చేయగానే అక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయి. ఈ ఆటోమేటిక్గా ఫిల్ అయిన డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచే అక్కడ ఫెచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మన ఆధార్ ఎంటర్ చేసినప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న మన పేరు, అలాగే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్, ఇతర అన్నీ కూడా డిఫాల్ట్గా అక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే అక్కడ సేవలు పొందడానికి చాలా సులభతరం. అక్కడ నుంచి రెవెన్యూ సేవలు కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని రకాల ఎగ్జాంపుల్, మనకి ఒక హౌసింగ్ ఇల్లు కావాలి, కొత్తగా ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలైనా సరే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ హౌసింగ్ స్కీమ్స్ కానీ లేదా ఇతర అన్ని రకాల స్కీములు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య రాగానే మనకి ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద మనం ఒక కార్డు పొందడానికి ఖచ్చితంగా మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎన్రోల్ అయి ఉండాలి. మన కుటుంబం మొత్తం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవలు అందుకోవడానికి అర్హులమవుతాం. సో మనం ఏ రకమైనటువంటి ప్రభుత్వ సేవలు పొందాలన్నా సరే
ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం ఎన్రోల్ అవ్వాల్సిందే. కావున మనకి సంబంధించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇది ఒక వాలంటీర్స్ వ్యవస్థలో వాలంటీర్స్ లాగిన్ అనేది ఉండేది. ఆ వాలంటీర్ లాగిన్లో ప్రతి వాలంటీర్కి 50 నుంచి 70 వరకు కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబంలో మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు నమోదై ఉండేవి. ఇప్పుడు అది ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యోగస్తులకి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఆ లాగిన్లు ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్లోంచి మనం ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఎలా యాడ్ చేసుకోవాలి? కొంతమంది జనరల్గా ఏమనుకుంటారంటే, మేము ఉద్యోగస్తులం అండి, మాకెందుకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, మాకు ప్రభుత్వ స్కీములతో పని లేదు, మాకు ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి ప్రోత్సాహకాలు మాకు అవసరం లేదని అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అలాగే బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్, అలా అందరినీ కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఉద్యోగస్తులందరికీ ఇప్పటికే వాళ్ళ హెచ్ఓడిస్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఎవరైతే ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా ఎంటర్ అవ్వాలి? ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో లేదా ఏ మండలంలో కూడా ఎన్రోల్ అవ్వనటువంటి ఉద్యోగస్తులు, అలాగే కొంతమంది మైగ్రేషన్ అయ్యి వేరే రాష్ట్రాల్లో జీవనోపాధి పొందుతున్న వారు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంతవరకు ఎక్కడ కూడా యాడ్ అవ్వనటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం యాడింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఒకటి పెట్టింది. దానిలో భాగంగా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని దగ్గరలో ఉన్న మీ వార్డు లేదా గ్రామ సచివాలయానికి సంప్రదిస్తే అందులోని ఏ ఉద్యోగి అయినా సరే తన యొక్క ఎంప్లాయీ అప్డేట్ మొబైల్ యాప్ నుంచి మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోగలుగుతారు. వన్స్ యాడ్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. అలాగే మీ హౌస్ హోల్డ్ జియో లొకేషన్ తీసుకుంటుంది. తర్వాత మీ యొక్క తంబు లేదా ఆధార్ ఓటీపీ లేదా ఫేషియల్ ద్వారా మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఎంటర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నట్టయితే దానిలో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది బిలో 15 ఇయర్స్ అయితే వెంటనే ఎంప్లాయీస్ మొబైల్ యాప్లోనే జరుగుతుంది. లేదా అబవ్ 15 ఇయర్స్ వాళ్ళకి మాత్రం సచివాలయంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ లేదా పంచాయత్ సెక్రటరీ లాగిన్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఏ హౌస్ హోల్డ్లో కూడా యాడ్ అవ్వని వాళ్ళకి మాత్రమే. అదే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏవైనా రెవెన్యూ లేదా ఇతర సేవలు పొంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి వాళ్ళ కోసం మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్ అని ప్రతి సచివాలయంలో వాళ్ళ సేవలు పొందిన సచివాలయంకి మన యొక్క డీటెయిల్స్ పంపడం జరిగింది. అది ఎగ్జాంపుల్, మీరు MGNRGS కార్డులో ఉన్నారు బట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవచ్చు. అలాగే మీరు ఒక మ్యూటేషన్ చేయించుకున్నారు, ఏదైనా ఒక పర్టికులర్ గ్రామ పంచాయతీలో ఒక సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఏదైనా ఒక కొత్తగా ల్యాండ్ కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ల్యాండ్ని మీరు మ్యూటేషన్ ద్వారా ప్రభుత్వం యొక్క సేవను పొంది మీ పేరు పైన దాన్ని ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీరు సేవ పొంది ఉంటారు. మీరు సేవ పొందే సమయంలో అప్పుడే డిజిటల్ అసిస్టెంట్ గారు మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అని ఒక అలర్ట్, పాపప్ అలర్ట్ ఒకటి వచ్చి ఉండేది. అది నో అని చెప్పేసి అప్పుడు మీకు ఆధార్ ఓటీపీతో మీ యొక్క ఎన్రోల్మెంట్ని క్లియర్ చేసేసి ఉంటారు. అలా ఇదివరకు చేసినటువంటి అన్ని సేవలు ఎవరైతే హౌస్ హోల్డ్లో లేకుండా సేవలు పొంది ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఆ లిస్టు అన్నీ కూడా ఆ సంబంధిత సచివాలయానికి ఒక లిస్టు రావడం జరిగింది. అది కూడా సేవలను అనుసంధానంగా, అంటే మీరు ఎప్పుడైనా ఒక రెవెన్యూ సేవ పొందొచ్చు, లేదా ల్యాండ్ మ్యూటేషన్లో పొందొచ్చు, లేదా ఏపీ సేవా పోర్టల్లో పొందొచ్చు, అలాగే MGNRGSలో పొందొచ్చు, లేదా మీరు ఏదైనా మీ భార్య లేదా ఇంకొకరు పిల్లలు ఎవరైనా సరే మన అంగన్వాడీ కేంద్రంలో ఏదైనా సేవ పొంది ఉండవచ్చు. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని ఎట్లా వాళ్ళ లిస్టు ఆ సంబంధిత వర్గాలకు ఆల్రెడీ పంపడం జరిగింది. అటువంటి సిటిజన్స్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి అంటే, మీ యొక్క
ఆ సిటిజన్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫోన్ నెంబర్స్ అవైలబుల్గా ఉంటే సచివాలయ సిబ్బంది మీకు కాల్ చేసి ఉంటారు. కాల్ చేసి మీ యొక్క ఓటీపీ లేదా ఫేషియల్ లేదా తంబు ద్వారా మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ కుటుంబ సభ్యుల్లో అందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని ఎడల మీకంటూ ఒక కొత్త హౌస్ హోల్డ్ని క్రియేట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డులు, ఆధార్కి సంబంధించిన ఓటీపీలుతో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదు ఇప్పటికే మీ భార్య, పిల్లలు లేదా మీ తల్లిదండ్రులు ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి మీరు మాత్రమే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని ఎడల మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఆ మదరు, ఫాదరు లేదా మీ యొక్క భార్య, పిల్లల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయడం అనే ఒక ఫెసిలిటీని మనకి ప్రభుత్వం ప్రస్తుతానికి అందుబాటులో ఉంచింది. కాబట్టి ఈ యొక్క ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్లో భాగంగా ప్రతి ఒక్క సిటిజన్ కంపల్సరీ మీ యొక్క హౌస్ హోల్డ్ని ఆ జియో ట్యాగింగ్ లొకేషన్కి వెళ్ళి ఆ జియో ట్యాగింగ్ లొకేషన్లోనే మీరు ఓటీపీ చెప్పడం కానీ లేదా మీ ఫేషియల్ తీసుకోవడం కానీ లేదా మీ యొక్క తంబ వేసి కానీ జియో ట్యాగింగ్ చేసుకోవాలను. అక్కడి నుంచి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిన తరువాత ప్రక్రియ ఏంటి? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనం ఒకసారి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పూర్తిగా ఉన్నాం. తర్వాత మీ యొక్క అన్ని సేవలు, ఇప్పుడు మనం ఏవైతే సేవలు చెప్పుకున్నామో ఆ సేవలన్నింటినీ కూడా మీరు ఎటువంటి అభ్యంతరం లేకుండా పొందడానికి అవకాశం ఉంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అయింది. మేము ఇప్పటికే చాలామంది వరకు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, రైస్ కార్డు కలిగి ఉన్నారో అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే ఉంటారు. వాళ్ళలో కొంతమంది విద్యార్థులు లేదా వయసు పైబడిన వాళ్ళు కొంతమందికి మీ యొక్క ఆధార్లో పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ యొక్క లింగము అంటే పురుషుల, స్త్రీలు అనేది ఆధార్లో డేటా ఒకలా ఉండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏదైనా తప్పు పడి ఉండవచ్చు. అప్పుడు ఏం చేయాలి? అందరికీ చాలామందికి ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన యొక్క డేటాని ఎలా మార్చుకోవాలి? ప్రస్తుతానికి మీరు ముఖ్యంగా విద్యార్థులకైతే 10th క్లాస్లో మీ యొక్క పేరు ఒకలా ఉంటుంది, లేదా పేరులో ఒక స్పెల్లింగ్ లేదా కొంచెం ఏదైనా ఒక స్పేస్ తేడాలు ఉండవచ్చు. అవి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్? అలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మీ ఆధార్లో ఉండే పూర్తి డేటాని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి డంప్ చేయాలి అని అంటే దీనికోసం అప్డేట్ ఈకేవైసీ అనే ఒక పోర్టల్ని మన ప్రభుత్వం లాంచ్ చేశారు. అంటే ఏంటంటే మీకు దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఒక ఎంప్లాయీ లాగిన్లో మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ ఈకేవైసీ చేసినట్లయితే మీ యొక్క ఆధార్లో ఉన్న పేరు అంటే ఏ విధంగా మీ పేరులో స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్లో మాత్రమే యాజ్ ఇట్ ఈజ్గా మీ ఆధార్లో ఉండే డేటా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వచ్చేస్తుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పులు ఉన్నా వెంటనే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్తే ఇందులోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీకు ఇంతకుముందు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మేలు బదులు ఫీమేల్కి బదులు మేలు అలాంటి ఏవైనా కరెక్షన్స్ ఉన్నా ఆధార్లో ఉండే మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఆటోమేటిక్గా మీరు ఒకసారి తంబేయంగానే 24 గంటల్లో మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డేటా క్లియర్ అయిపోతుంది. ఇది అప్డేట్ ఈకేవైసీ ఎందుకు చేయించుకోవాలి? అప్డేట్ ఈకేవైసీ చేయించడం వల్ల ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది విద్యార్థులు కానీ లేదంటే ఈ వయసు పైబడిన వాళ్ళు వాళ్ళ యొక్క స్కీముల కోసం, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీముల కోసం వాళ్ళు ఎక్కువ క్యాస్ట్ ఇన్కమ్ అవి అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేస్తున్న వాళ్ళకి మనం ఒకసారి మీరు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆధార్ కొట్టగానే మీ హౌస్ హోల్డ్ ఉండే డేటా వచ్చేస్తుంది. ఒకసారి మీ హౌస్ హోల్డ్లో ఉండే డేటా కానీ కొంచెం ఏదైనా తప్పు ఉంటే ఆటోమేటిక్గా అదే డేటాతో క్యాస్ట్ ఇన్కమ్లు అనేవి తప్పుగానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైనా ఒక క్యాస్ట్ లేదా ఇన్కమ్ లాంటి రెవెన్యూ సేవలు పొందడానికి ముందు ఒక మినిమం వారం రోజుల ముందన్నా సరే మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని క్లియర్ చేసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండే డేటాని మనం ప్రతిసారి ఈ సేవలన్నింటిలో కూడా ప్రభుత్వం అందించినటువంటి అన్ని సేవల్లో కూడా అదే డేటా మనకు ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. అప్పుడు ఎటువంటి తప్పులు అనేవి ఉండవు. ఆధార్లో కరెక్ట్ చేసుకోవడం ఎలా? కొంతమంది విద్యార్థులకు ఆధార్లోనే తప్పులు ఉంటాయి. ఆధార్లో పేరు కరెక్షన్ ఉండొచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ పైన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే ఆధార్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
మరియు ఆధార్ కార్డు తీసుకుని ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళ మదరు లేదా ఫాదర్ని వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్లో కరెక్షన్ చేసుకోవాలి. ఆధార్లో కరెక్షన్ చేసుకున్న 15 డేస్ నుంచి 30 డేస్ లోపల ఆధార్లో ఆటోమేటిక్గానే కరెక్షన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ 15 డే ఆధార్ కరెక్షన్ జరిగిన తరువాత మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ అప్డేట్ ఈకేవైసీ చేసుకున్న ఎడల ఆటోమేటిక్గా మీ యొక్క ఆధార్లో ఉండే ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వచ్చేస్తుంది. ఒకసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డేటా క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఏ సేవలు ప్రభుత్వం సంబంధించి ఏ సేవలు పొందినా కానీ మీకు ఎటువంటి కరెక్షన్స్ అవి ఉండవు. కాబట్టి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని అందరూ కూడా జియో ట్యాగింగ్ చేసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.